నోరు విప్పితే గాని తెలవదంట అసలు మేధావితనం. అందుకే ఎంత మౌనంగా ఉంటే, ఎన్ని రోజులు నోరు తెరవకుండా సైలెంట్‌గా ఉంటే అంత హుందాతనం. లోపలున్న సరుకు బయట పడొద్దంటే నిశ్శబ్దమే సరైన మార్గం. సరిగ్గా ఇదిప్పుడు కేసీఆర్‌కు నప్పుతుంది. 2 ఏండ్లు ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. కొడుకు కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు ఒర్రు నేర్చుకొని మరింత పలుచనయ్యాడు. కొడుకునెవడు పట్టించుకుంటాడు? కేసీఆర్ మాట్లాడితే ఓ లెక్క గాని అనుకున్నారంతా. అధికార పార్టీతో సహా. మాజీ సీఎం, సీనియర్ లీడర్, పెద్ద మనిషి. ఆయన మాట్లాడితే ఓ హుందాతనం ఉండాలని, సబ్జెక్టుతో మాట్లాడితే ఇంకా మంచిదని భావించారు ఇంటా, బయట. కానీ ఆ హుందాతనం కాస్త ఉష్మనిపించుకున్నాడు కేసీఆర్. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి కొండంత రాగం తీసి ఏదో పనికిరాని, పసలేని గానం అందుకొని అయిందనిపించుకున్నాడు. అంతా కేసీఆర్ రాకను కీర్తించారు. వచ్చాడు, వచ్చాడు, వచ్చాడని పెద్ద హైప్‌నే క్రియేట్ చేశారు. తీరా ఆయన మాట్లాడింది కృష్ణా జలాలపై, ఆ వాటాపై. అదంతా ఆయన కాలం నాటి ముచ్చటే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏండ్లయింది. ఇల్లు, వాకిలి చక్కబెట్టుకునేందుకే ఈ సమయం సరిపోలేదు. ఇక వాటాల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలు ఉట్టి గాలి మాటలేనని తేలిపోయాయి. ఏదో బట్టకాల్చి మీదేసేలాగే ఉన్నాయి. అంతేకాదు, డీపీఆర్ రూపొందించి సంతకాలు చేసింది, ఒప్పందాలు కుదుర్చుకున్నది కేసీఆర్ అండ్ మోడీ టీమే. మధ్యలో ఈ రేవంత్ సర్కార్ వంతు, పాత్ర ఏముందో ఆయనకే తెలియాలి. చంద్రబాబుతో లింక్ పెట్టడం మూలంగా తెలంగాణ సెంటిమెంట్‌ని రాజేయాలనే భావన కూడా కావచ్చు. అందుకే బీఆర్ఎస్ బదులు ఆయన టీఆర్ఎస్ అనే పలుకుతున్నాడు ఈ మధ్య. చేసిన తప్పులకు ఇలా ఎవరికీ తెలియకుండా చెంపలేసుకుంటున్నాడన్నమాట. మరి ప్రజలు కాల్చి వాతలకు బాగానే కందినట్టుంది పాపం. తేరుకోకపోతే మరింత ఆరిపోతాడు, అది తెలుసు. సరే, అసలు ముచ్చటకొద్దాం. నీటి వాటా విషయంలో రేవంత్ కూడా ఏం తగ్గలేదు. రా అసెంబ్లీకి చర్చ పెడదాం, చూసుకుందాం, చర్చిద్దాం అన్నాడు. కేసీఆర్ రాడు. అది అందరికీ తెలుసు. కేసీఆర్‌లో ఎవరికీ కనిపించని ఓ పిరికితనం ఉంటుంది. అంతకు మించి తనను ఎవరూ నిందించొద్దు, ప్రశ్నించొద్దు అనే నియంత పోకడలుంటాయి. అందుకే ప్రతిపక్షమే లేకుండా చేయడం ద్వారా తను చెప్పిందే అంతా వినాలి, జనం అది విని తరించాలి. ఈ నీతి ముక్తావళిని అంతా ఆలకించాలి. అంతేగాని ఇది తప్పు, నువ్విలా ఎందుకు చేశావు లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు కేసీఆర్‌ను. అందుకే రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరించడం కాదు కదా, అసలు తనకు సంబంధం లేదన్నట్టుగా ఉండిపోతాడు. మామూలుగా హరీష్ అరుస్తాడు, కలరింగ్ ఇస్తాడు, కవరింగ్ చేసుకుంటాడు. ఇక 420 హామీలన్నాడు కేసీఆర్. అంటే 420 హామీలు. సేమ్ కేటీఆర్ లెక్కనే అవే పలుకులు పలికాడు కేసీఆర్ కూడా. ఇందులో వైరాగ్యం, వెటకారం తప్పితే వాస్తవం ఉందా? నిజంగా రేవంత్ ప్రజలకు 420 హామీలిచ్చాడా? ఆ ఫిగర్‌ను చెప్పడం ద్వారా రేవంత్ సర్కార్ మోసం చేసిందని, సీఎం ఓ దొంగ అని చెప్పే బరితెగింపు మాటలు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. 6 గ్యారంటీలపై మాట్లాడండి. పింఛన్ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించండి. ఇంకా అమలు కాని హామీలను బయటకు తీసి తూర్పారబట్టండి. అమలు చేస్తావా? అడుగడుగునా నిలదీసి అడ్డుకొని ఉతికి ఆరేస్తామని వార్నింగ్‌లు ఇవ్వండి. జనాలు ఇవే కోరుకుంటారు. అంతేగాని జనం పిచ్చోళ్ళన్నట్టుగా, ఉచిత పథకాల హామీల మాయలో పడి మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశారన్నట్టుగా, అసలు 10 ఏళ్ల పాలనలో ఏమీ తప్పిదాలే జరగలేదన్నట్టుగా, అవినీతి అక్రమాలకు తావే లేదన్నట్టుగా, మేమంతా పతివ్రతలమే గాని అనే సర్టిఫికేట్ ఇచ్చుకునేలా ఎందుకు మాట్లాడడం కేసీఆర్? ప్రతిపక్షంలో ఎలా ఉండాలో అలా ఉండండి. జనం జోలికొస్తే మరింత కరుసైపోతారు. జర జాగ్రత్త కేసీఆర్.